నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడానికే కేంద్రంలో మోడీ ప్రభుత్వం తన ఆదాయాన్ని వదులుకుంటూ సాహసోపేతంగా జీఎస్టీని తగ్గించింది. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. వాసవి గుడికి భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ సమేతంగా వెళ్లి అమ్మవారికి పూజలు, సాదరంగా ఆహ్వానం పలికిన ఆర్యవైశ్య సంఘ నాయకులు. ఏలూరు రోడ్లో ఉన్న ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, సత్కరించిన ఆలయ అధికారులు. తగ్గించిన జీఎస్టీకు అనుగుణంగా వస్తువుల ధరలు తగ్గించి అమ్మాలి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఈతకూట తాతాజీ, సిటిఓ కిరణ్. పట్టణంలో పలు దేవాలయాలలో సరస్వతి అలంకరణలో ఉన్న అమ్మవారి ముందు పిల్లలచే దగ్గరుండి పూజలు చేయించి అభ్యసన సామాగ్రిని అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మూలా నక్షత్రం కావడంతో అన్ని అమ్మవార్ల దేవాలయాల్లో సరస్వతి అలంకరణ, విద్యార్థులు పూజలతో సందడి. జీఎస్టీ సంస్కరణలో భాగంగా మహిళా సాధికారతకు భరోసా ఇవ్వాలనే సదుద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం రోజువారీ ఉపయోగించే వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ 0% లేదా 5% తగ్గించిన నేపథ్యంలో ప్రధానంగా 2 పన్ను స్లాబ్లతో తాడేపల్లిగూడెంలో సీతారాంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఓటు వేసి గెలిపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ అవసరాలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఏనాడు వెనకాడదని అన్నారు. ప్రగల్భాలు పలికే నోటికన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నినాదంతో కూటమి ప్రభుత్వ నాయకులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, మున్సిపల్ కార్యాలయపు సిబ్బంది, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రెసిడెంట్ గుండుమోగుల పద్మప్రియ, సిబ్బంది, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తన్పల్లి కాశీ, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, పాలూరి వెంకటేశ్వరరావు, గుండుమోగుల సురేష్, అడ్డగర్ల సూరి, నీలపాల దినేష్, చాపల రమేష్, పైబైన వెంకటరామయ్య, అడబాల మురళి, శ్రీ బైనపాలపు ముఖేష్, దంగేటి సత్యనారాయణ, ఎర్రంశెట్టి శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు జిఎస్టీ అనేది మనం పెరిగినప్పుడు చాలా ఎక్కువ పెంచారని చాలామంది వాపోవడం జరిగింది. ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్లాబ్, వాళ్ళు వాడుకునే ముఖ్యమైన సరుకులన్నింటికి ఒక స్లాబ్ పెట్టడం, దాన్ని 5%, 0% కూడా తీసుకురావడం, 23% ఉన్న దాన్ని కూడా 5%లోకి తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం. దీనివల్ల మన రాష్ట్రంలో వచ్చే ఇన్కమ్ 7,000 కోట్లు కోల్పోతుంది. మొన్న ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలి. ముఖ్యమంత్రి గారు ఉండగా మరి గౌరవ పెయ్యవులు కేశవ్ గారు మరి ఆయన ఆర్థిక మంత్రి, సార్ మనకి అసలే కష్టాల్లో ఉన్నాం, గడిచిన 5 సంవత్సరాల్లో దుర్మార్గ పరిపాలన జరిగింది, మరి ఈరోజు చూసుకుంటే మరి ఆర్థికంగా సతమతం అవుతుంది రాష్ట్రం, చాలామందికి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, కాంట్రాక్టర్ బిల్లు చెల్లించబోతున్నాం, పనులకి అభివృద్ధి చేయలేకపోతున్నాం అని ఆయన వాపోయినప్పుడు మరి సీఎం గారు ఏమన్నారంటే, మనకి 8,000 కోట్లు నష్టపోతే ఈ రాష్ట్ర ఖజానాకే ఆ 8,000 కోట్లు డైరెక్ట్గా ప్రజలకు లాభం కలుగుతుంది కాబట్టి దాని గురించి ఏం బాధపడవద్దు, భగవంతుడు ఇంకో రకంగా మన రాష్ట్రానికి మరి ఏదో ఒక సంపద ఇస్తాడని చెప్పి ఆయన చెప్పిన విషయాన్ని నేను చాలా కళ్ళు తిరిగినాయి అన్నమాట. అంటే మన ప్రజల కోసం ఆలోచించి యువతున్న నాయకుడిని మనం ఎన్నుకుంటే దానికి వచ్చి ప్రతిఫలం ఎలా ఉంటుంది. ఇవాళ జిఎస్టీ మనం పెంచాం తగ్గించాం అనేది ప్రజలకు తెలియవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక స్లాబులు రిలీజ్ చేయడం జరిగింది, చాలామంది చదువుకున్నారు. అయినప్పుడు కూడా అట్టడుగు వర్గాలు ఉన్న జనం అందరూ కూడా తెలియాలి.
నష్టపోకూడదు. మళ్ళీ ఎవరైనా షాపులో కనుక ఒక టూత్ పేస్ట్ కొంటే దీనికి 18% GST అయితే దీనికి 5% కదా అనే విధంగా మీరు ఉండాలని చెప్పి అవన్నీ కూడా మన సచివాలయంలో డిస్ప్లే చేయమన్నారు. ఏ సరుకులు తగ్గినాయి అవి కూడా ఇక్కడ పెట్టమని చెప్పారు. ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది. దాన్ని అధికారులందరికీ తెలియజేసి చెప్పమని చెప్పారు. దీనికి బాధ్యతగా నా వంతు నేను మీకు తెలియజేయడం కోసం మొన్న శాసనసభలో జరిగిన సన్నివేశాన్ని అయితే ఉదయవిధారకంగా చాలా ఇవాళ 8,000 కోట్ల నష్టం జరుగుతోంది. ప్రజలకి మనం మరి కోట్లాది రూపాయలు దాదాపు 60-70 వేల కోట్లు ఒక సంవత్సరానికి లబ్ధి చేకూరే విధంగా మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, అన్నదాత సుఖీబాబు కానీ, మరి ఏదైతే తల్లికి వందనం కానీ, మహిళా శక్తి బస్సు ఫ్రీ బస్సులు కానీ, రాబోయే రోజు ఆటో డ్రైవర్లు 15,000 ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోయింది, జీఎస్టీ వచ్చేది పోయిందని చెప్పి మరి ఆయన అన్నప్పుడు ఆ విషయాన్ని చాలా ఆయన ఎలా చెప్పాడంటే, అయితే 8,000 కోట్లు మనకు లాభం రాలేదంటే ప్రజలు డైరెక్ట్గా లబ్ధి కలుగుతుంది కదా, ఇంక మనం ఎందుకు బాధపడాలన్నాడు ఆయన. రాష్ట్రం ఎలా నడపాలని ఆలోచించాలా, అది విజనున్న నాయకుడి యొక్క ఆలోచన అలా ఉంటుంది. మరి చాలామంది అయితే ఏం చెప్తారంటే, అసలు రాష్ట్రం నష్టంలో ఉంది, దానికి మూలిగి నక్క మీద తాటికేలాగా 8,000 కోట్లు పోయింది కాబట్టి మీకు ఇచ్చేయాలని చెప్పొచ్చు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ విషయం చెప్పలేదు. ప్రజలకు లబ్ధి కలిగే విషయాన్ని మనం ఎందుకు ఆలోచించాలి, వేరే రకమైన ఆలోచన చేద్దామని చెప్పి తీసుకున్న విషయాన్ని మీరు గమనించాలని కోరుతా ఉన్నా. ఇంట్లో వాడుకునే వస్తువులకి కొన్ని వస్తువులకి ఎప్పుడు ఎలా అయితే రేటు తగ్గినాయి అన్ని టేబుల్స్ కూడా మీకు అక్కడ వేసారు. తర్వాత ఎగ్జిబిషన్ కింద కూడా మనం ఎగ్జిబిషన్ పెట్టాము, అంటే ఏ వస్తువుకి ఎంత తగ్గింది అనేది ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు వారు మన ముందుకు ఇచ్చేస్తున్నారు. అంటే ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి వారికి ఏదైనా తెప్పించి, అంటే ప్రభుత్వం ఏ రకంగా ఎంత ట్యాక్స్ తగ్గించింది అనే కార్యక్రమం ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో కూడా ఎగ్జిబిషన్ పెట్టి 1 వీక్ తర్వాత ర్యాలీ పెట్టి ఇంటింటికి పాంప్లెట్స్ కూడా పంచే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 18 వరకు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూషన్ షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు సార్. ఆ ప్రోగ్రామ్ లో ప్రతి షెడ్యూల్ కూడా మన సచివాలయం సంబంధించిన సెక్రటరీలు అందరినీ కూడా మ్యాపింగ్ చేశారు. ఆ మ్యాపింగ్ ప్రకారం ఈ పాంప్లెట్స్ డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా ఆ యాప్లో అప్లోడ్ చేయాలి, తర్వాత ఎగ్జిబిషన్ అప్లోడ్ చేయాలి, అదే ర్యాలీ పెడితే ర్యాలీ అప్లోడ్ చేయాలి. ఈ ప్రోగ్రామ్స్ ఏ డేట్లో ఏ చేయాలనేది ఒక షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది సార్. ఆ షెడ్యూల్ ప్రోగ్రామ్కి మీరు అవకాశం ఉన్నప్పుడు కూడా హాజరయ్యి ప్రోగ్రామ్ చేపట్టడం చేయాలని కోరుతున్నాం. మరి జిఎస్టీ అనేది కూడా మనందరికీ కూడా 28% నుంచి 5% వరకు కూడా తగ్గించడం జరిగింది. దీన్ని అందరూ కూడా మనం అందరూ ఆలోచించుకోవాలి. ఏదైతే వెనకబడి తరగతులు ఉన్నారో బీపీఎల్ ప్రాపర్టీ సంబంధించిన వ్యక్తులందరికీ కూడా నిత్యావసర సరుకులు అన్నీ కూడా జిఎస్టీ తగ్గి ఇవాళ మనందరికీ కూడా తక్కువ ధరలోనే అందేలాగా చూస్తున్నారు. ఇవాళ కార్లు కూడా మరి ఎక్కడికక్కడ కారు కొంటే ₹1,00,000 వరకు కూడా తగ్గించింది జిఎస్టీ వల్ల. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు, మోడీ గారి దగ్గర నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం, నారీ శక్తి అనే కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి అన్ని కార్యక్రమాలకి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా అందరికీ కూడా ముందుండి మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్న ఘనత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 58వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. సోమవారం దసరా నవరాత్రి సందర్భంగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం సందర్శించి అమ్మవారికి భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ సతీ సమేతంగా పూజలు చేశారు. శ్రీ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు వెబిలిశెట్టి నటరాజ్ పర్యవేక్షణలో శ్రీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కొర్లేపర్ రాము, కార్యదర్శి నున్న సుందర్రావు, కోశాధికారి బొగ్గవల్లి రమేష్ పర్యవేక్షణలో 8వ రోజు వాసవిమాత శ్రీ సరస్వతి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి అలంకారంలో శ్రీ ధైర్యలక్ష్మీదేవిగా పూజలు అందుకున్నారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. బ్రహ్మశ్రీ కొంపెల రామవారి నేతృత్వంలో మరియు 20 మందిని వేద పండితుల సమక్షంలో నిత్య పూజా కార్యక్రమాలు, శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి వారి రుద్రాభిషేకములు, కుంకుమార్చన, 10 గంటల నుండి స్త్రీలకు సకల సౌభాగ్యాన్నిచ్చే అమ్మవారి అత్యంత ప్రీతికరమైన సుహాసిని పూజలు, సరస్వతీదేవి పూజ, అక్షరాభ్యాసములు తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు అధికంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాలకు ఆలయ కార్యదర్శులు ఆలపాటి సత్యనారాయణ, ఆలపాటి చిన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, ఆకాశపు స్వామి, సబ్నిలీస్ కృష్ణమోహన్, పద్మనుబిని మురళి, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, ఈదుపల్లి వాసు, కిలాడి సాయి, దళాయి తిరుమలరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు మరి దేవి ఆశీర్వచనాల కోసం రావడం జరిగింది. ముఖ్యంగా వాసవి మాతతో కానీ మరి ఇక్కడున్న ఆర్యవైశ్య సోదరులందరితో కానీ 45 సంవత్సరాల అనుబంధం. ముఖ్యంగా పెనుగొండ సుబ్బారాయుడు గారు, పాపోలు పాపారావు గారు ఆశీర్వచనాలతోనే ఆ రోజున మేము ఈ ఆలయానికి సంబంధించిన సత్రంలో మరి అక్కడున్న షాపులో మేము వ్యాపారం ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా మరి అత్యంత వైభవంగా ఈవేళ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ జరిగేలాగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆ రోజున ఈ గుడి కట్టేటప్పుడు విగ్రహాల ట్రాన్స్పోర్టర్నే మాతో చేయించండి అని చెప్పి ఆ రోజున నంద్యాల నుంచి ఈ విగ్రహాలన్నీ తెప్పించడం జరిగింది. మరి అవన్నీ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్న పరిస్థితులు. ఈవేళ మరి ఆ తర్వాత చాలామంది వాసవి మాత ఆలయానికి అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పేరూరు కాశీ గారు లాంటి పెద్దలు, అలాగే నాగేంద్ర గారు, ఈవేళ పొర్లేపర్రి రాము గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి గౌరవాధ్యక్షులుగా ఉన్న మా మిత్రులు మార వెంకటేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమాల పర్యవేక్షణ ఉంది. ఆ వాసవి మాత ఆశీర్వచనంతో చిన్నగా ప్రారంభించిన మా వ్యాపారం కానీ మేము కానీ ఈవేళ అభివృద్ధిలోకి రావడం జరిగిందంటే వాసవి మాత ఆశీస్సులు అని చెప్పి నేను ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటాను. ఈరోజు ఇంత వైభవంగా మరి ఇక్కడ అమ్మవారి ఆశీర్వచనాలు మాకు ఇప్పించిన ఆర్యవైశ్య సంఘాన్ని అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి 8వ రోజుగా శ్రీ సరస్వతీదేవి అమ్మవారిగా మన భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ రోజున తీర్థప్రసాదాలు తీసుకుని దర్శించుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ రోజున 10 గంటల 9:30కి సువాసిని పూజలు సుమారు 600 మందితోటి మరి మన సత్రంలో జరుగుతున్నాయి. కాబట్టి వాటికి కూడా అందరూ కూడా వచ్చి మరి సువాసిని పూజలు చేసుకోవాలి. అలాగే సాయంత్రం 5 గంటలకి అష్టోత్తర కమలహోమం జరుగుతుంది 8 మంది జంటలతోటి. కాబట్టి అందరూ కూడా ఇచ్చేసి ఈ తీర్థప్రసాదాలు తీసి దర్శించుకుని మరి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మాకు ఈ అమ్మవారి లడ్డూని ఇస్తున్నటువంటి మణిసాయి ఫర్నిచర్ శేఖర్ గారు వారి తనయులందరికీ కూడా హృదయపూర్వక అభినందన చేస్తూ ఈరోజు మరి మూలా నక్షత్రం అమ్మవారి మోస్ట్ పవర్ఫుల్. మరి ఈ రోజున అమ్మవారికి లడ్డూని సమర్పించారు. వారికి వారి కుటుంబానికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వారి వృత్తి వ్యాపారంలో మరింత ఉన్నత శిఖరాల నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా వారు ఈ లడ్డూని మరి దసరా రోజున అమ్మవారికి 5 రోజులు కూడా నైవేద్యం పెట్టి దసరా రోజున వేలంపాట వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా మరి సాయంత్రం అష్టోత్తర శతకమమ్మలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున విశేషంగా సువాసిని పూజలు అత్యంత వైభవంగా ఇంచుమించు 300-400 మందితో సువాసిని పూజలు జరుగుతున్నాయి. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ, సౌధని కుమారి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి పప్పొప్పుల హరిరాం ప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు కొట్టు సత్యనారాయణ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కొట్టు సత్యనారాయణ దంపతులను సత్కరించారు. ఈ పూజలలో వైఎస్ఆర్సీపీ యువనేత కొట్టు నాగు కుమార్, లంక రాజశేఖర్, బొద్దాని శ్రీనివాస్, చామన సూర్యచంద్రరావు, కట్టా నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు కేఎస్ఎన్ వెంట పాల్గొన్నారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి దయతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, విద్యార్థులు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు అందరికీ అమ్మవారి దీవెనలు ఉండి ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఆశీర్వాదంగా తాడేపల్లిగూడెంకి వచ్చే వాళ్ళకి కానీ తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ అమ్మవారి ఆశీస్సులు అందజేసి వాళ్ళు ఏ కార్యక్రమానికి వెళ్ళినా అది విజయవంతం అయ్యేలాగా ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో నమ్మకంతో ఈ ముత్యాలమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇది మన ఒక తాడేపల్లిగూడెం ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే కాకుండా ఈ రహదారి అంటే ఎక్కడి నుంచి వచ్చినా ఆగి అమ్మవారి దర్శనం చేసుకుని కోరిన కోరికలు నెరవేర్చుకునే విధంగా ఎంతో నమ్మకంతో భక్తితోటి శ్రద్ధతోటి అమ్మవారిని సేవించుకుని వెళ్తారు. ముత్యాల అమ్మవారు కూడా ఎంతో సత్యమైన తల్లి. మరి మనం ఏం కోరుకున్నా అది నెరవేర్చేలాగా ఆశీర్వదిస్తుంది. అలాగే ఈ ఆలయ నిర్మాణం ఇంతకుముందు దేవాదాయ ధర్మాదాయ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు గారు కొంతవరకు అమ్మవారికి గుడి కట్టి అభివృద్ధి చేస్తే నేను మళ్ళీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరిపి ఈ సంపూర్ణత తీసుకొచ్చాం. ఎక్కడ ఏ రకమైన లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలతోటి అర్చకులకి కూడా ఉండటానికి ఏర్పాటు కానీ ఏదైనా భోజన వసతి కల్పించాలంటే దానికి కానీ అన్నీ ఈ అంత దివ్యంగా సుందరంగా తీర్చిదిద్ది అమ్మవారి కృప కోసం అమ్మవారి ఆశీర్వాదం కోసం అన్నీ చేయించారు. అమ్మవారి చేయించుకుంది. ఈ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి మాత్రం పూర్తి సార్థకతతోటి సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చి కార్యక్రమం చేసి అన్ని రకాలుగా కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ వచ్చిన భక్తులందరికీ అమ్మవారి దర్శనం ప్రశాంత వదనంతో అమ్మవారి ఆశీర్వాదాలు అందేలాగా అమ్మవారి ఆశీర్వదించి పంపుతున్నారు. మరి ఈ దసరా మహోత్సవ నవరాత్రి సందర్భంగా మరి ఇవాళ అమ్మవారి పుట్టిన నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రానికి ఈ దసరా మహోత్సవాల్లో దసరా నవరాత్రుల్లో విశేషమైన ప్రత్యేకత ఉంది. అందుకనే ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవాలని అందరూ కూడా భక్తులు తాతాలాడతారు. అటువంటి దర్శనం ఇవాళ అమ్మవారి ఇచ్చింది. అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని అలాగే దర్శించుకున్న వారందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు దక్కాలని ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండేలాగా అమ్మవారు ఆశీర్వదించాలని అభివృద్ధి పదంలో నడిపించాలని అన్ని రకాలుగా మమ్మల్ని ఆదుకుని ముందుకు నడిపించాలని అమ్మవారిని కోరుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జీఎస్టీపై ఆంక్షలు ఎత్తివేసి సామాన్యులకు మేలు చేశారని తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఈతకోట తాతాజీ తెలిపారు. ఆదివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో తాడేపల్లిగూడెం వ్యాపారులతో సిటీఓ కిరణ్ ఆధ్వర్యంలో వర్తకులకు జీఎస్టీపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ రవి అగర్వాల్, సత్యజగన్, గ్రంథి సత్యనారాయణ, మండవల్లి నాగేంద్ర, సాయిరాం అప్పారావు, రాగిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూలర్ కానీ ఏసీ కానీ చిన్న ఇంటి ఉపయోగించిన వస్తువులు కానీ ప్రతి దానికి తగ్గింది. కొన్నింటికి మొత్తం తీస్తే ఈరోజు మనం వాడుకునే 40 రకాల ఆరోగ్య సంబంధించిన మందులకి మొత్తం తీసారు 18% 20% జీరో చేశారు మెడికల్కి. కొన్ని మందులు చాలా మటుకు అది మెడికల్ చెప్పాలి. అలాగే మరి కిరాణకు సంబంధించి అప్పాలకు సంబంధించి మరి ఇదంటే ఇంపోర్ట్స్ కొన్నింటికి మరి కార్లకు సంబంధించి మోటార్ సైకిల్ సంబంధించి టైర్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి అని ప్రభుత్వం పెద్ద ఎత్తున రాస్తే ఈ కర్నూలులో కూడా ఇవాళ 16వ తారీఖు ప్రధానమంత్రి స్థాయి ఆయన స్వయంగా రోడ్లో చెప్తాడు. ఓన్లీ 2.0 జిఎస్టీ ప్రాజెక్ట్ మీదే రోడ్ షో. దాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయన ఫాలో అవుతారంట. ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రభుత్వం కావాలంటే దీనివల్ల రామాలని 2,50,000 కోట్లు ఒక సంవత్సరంలో ప్రభుత్వం ఆడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ మీద రాబడి తగ్గుతుంది. ఇది తగ్గించడం కావాలి. అలాగే మన రాష్ట్రాల దగ్గర 14,000 కోట్లు 10,000 కోట్లు సంవత్సరానికి నెలకే 7,000 చెప్పారు. ఈ రకంగా ఇన్ని రూపాయలు మనం తగ్గించుకుని ప్రజలకు అందుబాటులోకి వెళ్ళాలని పెట్టాం. కానీ పబ్లిక్ కావాలని సెంట్రల్ గవర్నమెంట్లో మన పెద్ద ఎత్తున ప్రచార విభాగం కూడా స్టార్ట్ అవుతుంది.
అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 4 వీక్స్ పెట్టారండి. ఫస్ట్ వీక్లో మాత్రం నిత్యావసర వస్తువులు, ఎఫ్ఎంసీ వస్తువులు, సోప్స్, పేస్ట్, నిత్యావసర వాడే వస్తువులు, పిల్లలకి వాడే ఎరేజర్స్, జామెట్రీ బాక్స్, ఎరేజర్ అయితే 0, పెన్సిల్స్, వైట్ నోట్ బుక్స్, అలాగే ప్రింటెడ్ నోట్ బుక్స్కి ఎక్కువ 0 ఉంది, వైట్ నోట్ బుక్స్ 0 చేసేసారు. అలాగే ఎరేజర్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా 0 చేసేసారు. ఒక జామెట్రీ బాక్స్ 5%. అలాగే కంప్యూటర్స్ అన్ని, అలాగే ఇప్పుడు పిల్లలు మన ఇంట్లో వాడే వస్తువులు ఉన్నాయి, అలాగే వాళ్ళ మీద వెలుగు మీద 5% ఉంటుంది. అలాగే పిల్లలు ఫుడ్ ప్యాకెట్స్ చేసేది 12% కల్లా 5 చేశారు. అలాగే టూత్ పేస్ట్, బ్రష్, సోపు, హెయిర్ ఆయిల్ అవన్నీ కూడా 18 నుంచి 5 వచ్చేసింది. 18 నుంచి దాదాపు 12 నుంచి 99% 5లో తీసుకొచ్చారండి. అలాగే 28 నుంచి 90% 18లో తీసుకొచ్చారు. 4 స్లాబ్లు ఉంటాయి, 5, 12, 18, 28. ఇప్పుడు 2 స్లాబ్లు చేశారు, గోల్డ్ 18, 5. గోల్డ్ మీద 3% అనేది అది కామనే. అలాగే కాంపోజిషన్ 1% కామనే. అలాగే 5 lakhs 50 lakhs సర్వీసెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి 6% ఉంటుంది. 50 lakhs సర్వీసెస్ 50 lakhs వరకు 6% లేకుండా అది ఉంటుంది. ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఘన స్వాగతం పలికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. మూలా నక్షత్రం పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో సరస్వతి పూజలు నిర్వహించారు. పిల్లలకు ఉచితంగా పుస్తకాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగబాబుతో పాటు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం బల్సలమ్మ అమ్మవారిని దర్శించుకుని మూలా నక్షత్రం పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో సరస్వతి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగ మాంఝీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విశ్వదుర్గేశ్వరిపేటలోని విశ్వదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మూలా నక్షత్రం పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో పిల్లలతో సరస్వతి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. శివాలయం రోడ్లో కనకదుర్గ అమ్మవారిని, వార్పు రోడ్లో కనకదుర్గ అమ్మవారిని, పాతూరులో కనకదుర్గమ్మ అమ్మవారిని సోమవారం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సందర్శించారు. అమ్మవారి ఆలయంలో అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రమంతటా ఉండాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ పాలనతో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, తద్వారా నేడు కాలువల వెంబడి రిటైనింగ్ వాల్ వేసేందుకు సైతం కూటమి ప్రభుత్వం ఎదురుచూపులు చూస్తుందని అన్నారు. ప్రభుత్వం సహాయం చేస్తే కాలువ వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించి రైతులను ఆదుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, నీలపాల దినేష్ తదితరులు ఉన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా మరి ఏలూరు కాలువగట్టును ఏం చేసినటువంటి మహంకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకి ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ దేవాలయాన్ని 2014-19 వరకు మనం నిర్మించుకున్నాం. మా ఉద్దేశం ఒకటే, మంచినీరుని కాపాడుకోవాలి, మన కాలువని మనం కాపాడుకునే ఉద్దేశంతో ఎవరు అడిగినా సరే ఈ కాలువగట్టును గుళ్ళు కట్టిన ఆ రోజు ఉన్న పరిస్థితి తీసేయాలన్నప్పుడు కూడా కుదరదని చెప్పి అన్ని దేవాలయాలలో ఉంటూ దాన్ని పరిరక్షణ ఆలయంగా వాడుకోవాలి, ఎక్కడా చెత్త చెదారం వేయకుండా కాలువలు కాపాడుకోవడానికి ఇది మంచి అవకాశంగా అనిపించింది నాకు. అదే ఉద్దేశం ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా దాతలుంటే ఈ కాలువగట్టుని ప్రహరీ నిర్మించుకొని అక్కడ పార్కులు కానీ అదేవిధంగా దేవాలయాలు కానీ నిర్మించుకోండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ నుంచి నేను పర్మిషన్ తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అమ్మవారి దేవాలయం నిలబడటం, ప్రజల్లో భక్తి శ్రద్ధలు ఉండే విధంగా మరి అందరూ బాగుండాలని చేసి ఈ కార్యక్రమాలు ఇవాళ మూలా నక్షత్రం అందరికీ సరస్వతీదేవి దయ వల్ల మరి మంచి చదువు రావాలి అని ఇవాళ ఈ చేసి వ్రతాలన్నింటికి అమ్మవారి ఆశీస్సులు ఇచ్చి మా తాడేపూడి పట్టణమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా సుభిక్షంగా మీ యొక్క దయతో ఉండాలని చెప్పి ఆ మహంకాళి అమ్మవారిని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మన తాడేపూడి పట్టణం అభివృద్ధికి నేను అందరినీ అర్థిస్తూ ఉన్నా. ఇవాళ రిటర్నింగ్ వాళ్ళు కట్టాలని ఉంది, మొత్తం రిటర్నింగ్ వాళ్ళు చేయాలని ఉంది నాకు. కానీ ఇవాళ ఆర్థిక సంక్షోభం వెంటాడుతూ ఉంది, ఎక్కడా కూడా నిధులు కొరత. గడిచిన 5 సంవత్సరాలు దోపిడీకి కూడా గురైనటువంటి రాష్ట్రం. మరి అలాంటి పరిస్థితుల్లో మన ఊరు మన తాడేపూడిని బాగుండాలనుకునే దాంట్లో ముందు వరుసలో నేను ఉంటాను రాజకీయాలు అత్యధికంగా అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళు ఏ పార్టీ అయినప్పటికీ సహకరించవలసిన అవసరం తప్పనిసరిగా. మరి కాబట్టి ఈ యొక్క రిటైనింగ్ వాల్ అనేది కాలువకు 2 వైపులా కట్టవలసిన అవసరం ఉంది. ఆ రోజు మహానుభావుడు కాటన్ ద్వారా కట్టిన ఈ కాలువలు తప్ప ఈ రోజు వరకు దీన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాని చెప్పడానికి దురదృష్టంగా ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది మంత్రులు వచ్చారు, నాయకులు వచ్చారు, అయినప్పుడు కూడా ఈ కాలువలను పరిరక్షణ చేసుకునే బాధ్యత మనందరూ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, తప్పకుండా డబ్బులు వస్తే
ఇది ఒక్కటే కాదు, మొత్తం రిటైనింగ్గా చేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా మీకు తెలియజేస్తాను. ఏదైతే ఈ ఆలయం 45 సంవత్సరాల క్రితం కొబ్బరి తోటలో నిర్మాణం చేసినప్పటికీ అక్కడ స్థలాభావం వల్ల ఏదైనా పెద్ద కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆనాడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే పైడికొండల మాణిక్యాలరావు గారి సహకారంతో ఈ ఆలయాన్ని 2017లో కేవలం 45 రోజుల్లో వీరందరి సహకారంతో, ప్రజల సహకారంతో నిర్మాణం చేయడం, దాని తర్వాత ఇది ఒక కొబ్బరి తోటకే పరిమితం కాకుండా ఈ ఆలయం పట్టణంలోనూ అలాగే పరిసర గ్రామ భక్తులందరూ కూడా వచ్చి దినదినాభివృద్ధి చెందడం జరుగుతుంది. అలాగే గతంలో శాంక్షన్ అయి ఉన్నప్పటికీ కూడా అది రద్దు అయిపోతే మళ్ళీ ఈ దేవాలయం అభివృద్ధి కోసం 20 లక్షల నిధుల్ని ఆ అధికారులతో మాట్లాడి, కాంట్రాక్టర్లతో మాట్లాడి మీకు ఇబ్బంది లేదు నేను ఉన్నానని వారికి అభయం ఇచ్చి ఈ మన చక్కటి ప్రహరీ గోడ నిర్మాణం ఇంకా ఇతర నిర్మాణాలు కూడా చేయడానికి కృషి చేసి మనకి ప్రస్తుతానికి ప్రహరీ గోడ నిర్మాణం కూడా పూర్తయింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ ఆలయ అభివృద్ధి కోసం తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసలమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు 8వ రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు ఆలయమంతా పలు రకాల పుస్తకాలు, పలకలతో అలంకరణ చేశారు. అమ్మవారి విగ్రహానికి పలు రకాల పుస్తకాలు, పలకలతో అలంకరణ చేశారు. ఆలయ ఈవో చంద్రశేఖర్, ఆలయ చైర్మన్ శ్రీరంగం మంజీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున్ శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు అమ్మవారి మూలా నక్షత్రం పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో విద్యార్థులచే సరస్వతి పూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పిల్లలు పాల్గొని సరస్వతి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, లలితా పారాయణ సభ్యులు పాల్గొన్నారు. ఎనిమిదో రోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి అవతారంలో శ్రీ బొలసలమ్మ వారు దర్శనమిచ్చారు. అలాగే ఆలయంలో ఈ రోజున సామూహిక సరస్వతి పూజలు సుమారు 4000 మంది విద్యార్థులచే సరస్వతి పూజలు జరిపించడం జరిగింది. ఈ సరస్వతి పూజలకి ఉచితంగా మా అన్నయ్య సుంకర ధనబాబు గారు గురువు గారైన కంచర్ల ఓంకార్ గారు బ్రదర్స్ వారు, తాతారా స్వీట్స్ వారు, మా మిత్రుడు మల్లిక్కు ఎల్ఐసి వారు సహకారంతో బుక్స్, అలాగే మన మున్సిపాలిటీ ట్యాప్ ఇన్స్పెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు పెన్స్ అందించడం, విద్యార్థులకు అందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి అందరికీ కూడా అమ్మవారు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని శ్రీ శ్రీ బొలసమ్మ తల్లి ఆలయ సన్నిధిలో మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో మన 22వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున దేవీ నవరాత్రులు ప్రారంభమైనాయి. అమ్మవారు రోజుకొక అలంకరణతో వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 8వ రోజున ఈరోజు అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనం ఇచ్చారు అమ్మవారి భక్తులకి. అలాగే పిల్లలు తాడేపూడెం పట్టణమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ సరస్వతీదేవి పూజలో పాల్గొనడం, దానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చి ఆ పిల్లల్ని ఆశీర్వదించు ఆయన చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి 32వ వార్షికోత్సవం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని ఆదివారం సాయంత్రం శాకాంబరి దేవిగా తీర్చిదిద్దారు. సోమవారం సరస్వతీదేవిగా అలంకరణ చేశారు. అమ్మవారిని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం ఉదయం శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయంను సందర్శించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులచే 8వ రోజు శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని సరస్వతీదేవిగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణ మొత్తాన్ని పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, పలకలు, వేణలు, రకరకాల కలర్ పేపర్స్తో శ్రీ సరస్వతీదేవి అమ్మవారి చిత్రపటాలతో అమ్మవారి ఆలయం అలంకరించారు. ముందుగా సరస్వతీదేవి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విశ్వ దుర్గేశ్వరి అమ్మవారి దేవాలయం మరి నవరాత్రి సందర్భంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం, ఈ కమిటీ వారు దీని చైర్మన్ అయిన గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఇక్కడ నిత్యం దీప నైవేద్యాలతో మరి హోమాలు, యజ్ఞాలు, మరి వ్రతాలు, మరి కుంకుమ పూజలతో పెద్ద ఎత్తున పూజలు నిత్యం జరుగుతాయి. ఇవాళ 7వ రోజు. ఇవాళ శాకాంబర దేవిగా అలంకరించి మరి అదే కాకుండా ఇక్కడ అన్నదానం కూడా మరి వేలాది మందికి అన్నదానం ఈ వార్డులో మరి శ్రీధర్ గారు పెట్టి అన్నదానం చూస్తే ఈ చుట్టుపక్కల వార్డులు ఎవరు కూడా పెట్టలేనంత ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. మరి 32 సంవత్సరాలు, ఇది 32వ వార్షికోత్సవం అంటే మరి ఎంత భక్తి శ్రద్ధలతో ఒక కమిట్మెంట్తో ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా, ఈయన మిత్ర బృందం కానీ కమిటీ సభ్యులు, ఈ వార్డు ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఉండి, ఎందుకంటే యాక్చువల్గా ఇది నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా నేను నుంచున్న ఏరియంతా కూడా చెరువు. మరి అప్పుడు కౌన్సిలర్గా మొట్టమొదటిసారి ఈయన ఎలక్ట్ అయినప్పుడు దీన్ని ఆ తండ్రి గారు ఆయనకి ఇచ్చిన ధైర్యంతో దీన్ని ఏమైనా సరే గుడి కట్టాలి ఇక్కడ అని ఆ మున్సిపాలిటీలో మేము తీర్మానం ఇవ్వటం వల్ల ఇక్కడ గుడి కట్టి మరి ఈయన సొంతంగా కష్టపడి, ఎందుకంటే బాగా నిష్ఠతో ఉండి ఈయన భార్య కూడా ఈ గుడి యొక్క ప్రతి పూజా కార్యక్రమంలో మన దైవ అనుభవంతో ఆయన పెద్ద ఎత్తున ఈ భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమం చేస్తూ ఎదురుకొస్తూ వాళ్ళ గుడి దినదన పరుగుతాయి. ఈ వార్డులో కాదు, ఈ పట్టణంలోనే ఒక పెద్ద విశ్వదుర్గేశ్వరి అమ్మవారి గుడి కింద అవడం చాలా అదృష్టం. ఏమైనా ఈ కమిటీ మెంబర్లు అందరూ నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ శవనవరాత్రుల సందర్భంగా దేవి నవరాత్రులకి మరి ఎంతో ఘనంగా చేస్తున్న ఈ కమిటీ వారికి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని, మరి ఈ వార్డు అభివృద్ధిలో కూడా మరి శ్రీధర్ గారు అనుకున్న ఆయన అయ్యేలంతంగా, అలాగే మరి ఇంకా మంచి ఉన్నత పదవుల్లో ఆయన రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ మరి అమ్మవారి కరుణాకరణ అందరికీ ఉండాలని మరొకసారి ఆశిస్తూ. అమ్మవారు సరస్వతీదేవి అలంకారం ఉదయాన్నే బాలల పూజలు చేసి ఆ చదువుల తల్లైన సరస్వతీదేవి పిల్లలందరికీ కూడా మంచి చదువులు రావాలని చెప్పి పిల్లలందరూ కూడా ఉదయాన్నే మరి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు చేయడం, తదనంతరం మహిళా సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొనడం. ఇప్పుడు మరి చండీ హోమం ప్రారంభమవుద్ది. అలాగే ఈరోజు విశేషమైన పూజ ప్రారంభకులు మన బొబ్బెల నాగరాజు గారు, పద్మావతి గారు, అలాగే రెడ్డి భార్గవ్ కుమార్ గారు, సాయి సౌందర్య గారి దంపతులచే ఈరోజు విశేషమైన పూజలు ప్రారంభించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా కోరిన కోరికలు తీర్చే అమ్మవారు విశ్వదుర్గేశ్వరి తల్లి, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఈ ప్రాంతంలో కానీ తాడేపులగూడెం పట్టణంలో కానీ అందరూ సుభిక్షంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తొలతోగాలని చెప్పి ఆ విశ్వదుర్గేశ్వరి మాతను అందరూ కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.